హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గ్యాలక్సీ ఫోల్డబుల్స్ కొనుక్కోవడానికి టాప్ రీజన్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనకు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డింగ్ ఫోన్స్ కోసం. ఫోల్డింగ్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే వన్ ఆఫ్ ది లేటెస్ట్ ట్రెండ్స్ అని చెప్పేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ డిజైన్స్లలో. దాని కారణంగానే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్స్ని మార్కెట్లో తీసుకొస్తున్నాయి. సామ్సంగ్ గ్యాలక్సీ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డింగ్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవి ఇంకా రిలీజ్ కాలేదు. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 5 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను వాడి చూశాను. అయితే ఈ ఫోల్డింగ్ ఫోన్ వాడినప్పుడు నా మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో పెద్ద పెద్ద స్క్రీన్ సైజ్తో కూడిన మొబైల్స్ అనేవి చాలానే లాంచ్ అవుతున్నాయి. కాకపోతే అవన్నీ మనకు సేమ్ అవే రెక్టాంగిల్ షేప్లో కనిపించేస్తున్నాయి. అయితే అటువంటి ఫోన్స్లలో మనం ఏదైనా కంటెంట్ చూస్తున్నాం అనుకోండి, వీడియోస్ చూస్తున్నాం అనుకోండి, అటువంటప్పుడు నాకు ఈ సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ ఫోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది అర్థమైంది. సో ఆ తేడా అనేది మనకు క్లియర్గా ఇలా చిన్న సైజ్ స్క్రీన్స్లలో మనం ఏదైనా వీడియోస్ చూసినప్పుడు, దాని తర్వాత సేమ్ అదే వీడియోని పెద్ద సైజ్ స్క్రీన్లో చూసినప్పుడు మనకు ఆ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా ప్రొడక్టివిటీ వర్క్స్ చేస్తూ ఉంటారో, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఈ సామ్సంగ్ ఫోల్డింగ్ డివైస్లలో కింద మనకు టాస్క్ బార్ అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. సో ఈ టాస్క్ బార్ అనేది మన గ్యాలక్సీ ఫోల్డ్ 4 దగ్గర నుంచి చాలా ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తుంది. 4, 5 లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడబోయే నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడితే ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనకు క్లియర్ కనిపించబోతున్నాయి. మనం కొన్నిసార్లు ప్రొడక్టివిటీ వర్క్ చేసేటప్పుడు మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా. సో అటువంటిప్పుడు ఈ గ్యాలక్సీ ఫోల్డింగ్ ఫోన్స్లలో 3 యాప్స్ని మనం స్ప్లిట్ స్క్రీన్లో ఓపెన్ చేయడంతో పాటు ఇంకొక యాప్ని ఫ్లోటింగ్ విండోలో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అనేది ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ కాకుండా చాలా వేరే అదర్ బ్రాండ్స్ కూడా వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాకపోతే వాటితో పోల్చుకున్నట్టయితే ఈ సామ్సంగ్ ఎస్పెషల్లీ ఈ జెడ్ ఫోల్డ్ సిరీస్ ఏదైతే ఉంటుందో అవి కొన్ని రీజన్స్ కారణంగా టాప్లో ఉందని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 5 గురించి మాట్లాడినట్టయితే నేను వాడినంతసేపు దానిలో మనకు డిజైన్ గురించి మాట్లాడినట్టయితే గ్యాప్లెస్ డిజైన్ ప్లస్ ఆ మొబైల్ లాంచ్ అయినప్పుడు ఫోల్డింగ్ ఫోన్స్లలోనే లైటెస్ట్ ఫోల్డింగ్ ఫోన్ ఉండే. ఓవరాల్గా సామ్సంగ్ ఫోల్డింగ్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డ్యూరబిలిటీ పరంగా చూసుకున్నా, లేకపోతే వీళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినా, సో ఇవన్నిటి కారణంగా ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్లో వీళ్ళు సుపీరియర్లో ఉన్నారు. డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 3 ఉంటుంది చూసారా, అక్కడ నుంచే వీళ్ళు IP68ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇదే ఫీచర్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ అయిన ఫోల్డింగ్ ఫోన్స్లలో కూడా చూడడానికి కనిపించట్లేదు. అంతేకాకుండా సామ్సంగ్ డివైస్లలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, వీళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ ఏదైతే ఉంటుందో అది చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా సామ్సంగ్ డివైస్లలో ఈ ఫీచర్ చూడడానికి కనిపిస్తుంది. సో ఈ సామ్సంగ్ గ్యాలక్సీ ఏలో ఇంటర్ప్రిటర్ అనే ఫీచర్ ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వేరే కంట్రీ నుంచి అంటే చైనా నుంచో, కొరియా నుంచో, ఎక్కడి నుంచో వేరే వాళ్ళు కాల్ చేశారు, మీకు ఓన్లీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ రాదనుకోండి. అటువంటిప్పుడు ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం వాళ్ళ లాంగ్వేజ్ని అర్థం చేసేసుకోవచ్చు. ఒకవేళ సేమ్ డివైస్ ఉంటే మనం మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థం అయిపోద్ది, ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది వాయిస్తో సహా. అయితే ఇప్పుడు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ లైవ్ ట్రాన్స్లేటర్ అనేది థర్డ్ పార్టీ యాప్స్ కూడా సపోర్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దీని కారణంగా మనకు రియల్ టైంలో మన కన్వర్సేషన్ అనేది ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటుంది టెక్స్ట్ రూపంలో మరియు ఆడియో రూపంలో. అంతేకాకుండా ఈ సామ్సంగ్ ఏ అనేది మన వాయిస్ రికార్డింగ్ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది, సమ్రైజ్ చేస్తుంది, ట్రాన్స్లేట్ కూడా చేస్తుంది. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా నా ఫేవరెట్ ఫీచర్ అనేది సర్కిల్ టు సెర్చ్. మనం ఏదో ఒక ప్రోడక్ట్ని టీవీలోనో లేకపోతే బయట ఎక్కడైనా చూసామనుకోండి, మీ ఫ్రెండ్ దగ్గర చూసారనుకోండి, సో అటువంటి ప్రోడక్ట్ మీకు ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోండి, దాన్ని మీరు ఫోటో తీసైనా లేదా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు, మీకు ఏదో ఒక వస్తువు కనిపించింది, అదే వస్తువు ఇంకా వేరే వెబ్సైట్లలో కనిపిస్తుంది అనేది తెలుసుకోవాలనుకోండి, సింపుల్గా మనం హోమ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ వచ్చేస్తుంది. మీరు ఆ ప్రోడక్ట్ని సర్కిల్ చేసిన వెంటనే ఇంటర్నెట్లో నుంచి మీకు సెర్చ్ చేసి చూపిస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది ఇంకా ఏ వెబ్సైట్లో దొరుకుతుంది అనేది. మరి సామ్సంగ్ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ గురించి మాట్లాడినట్టయితే జూలై 10th రోజు జరగబోతుంది. సో ఇదే ఈవెంట్లో మనకు వేరే అదర్ సామ్సంగ్ ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. దానిలో భాగంగా వీళ్ళకి సంబంధించిన బడ్స్ 3 Pro, దాంతోపాటే వీళ్ళకి సంబంధించిన వాచ్ని, నెక్స్ట్ స్మార్ట్ రింగ్, సో ఇటువంటి వేరే అద్భుతమైన ప్రోడక్ట్స్ని కూడా ఇదే రోజు లాంచ్ చేయబోతున్నారు. మరి ఫైనల్గా ఈ ఫోల్డింగ్ ఫోన్ని ఎందుకు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ మీకు అదే ప్రైజింగ్లో వేరే అదర్ బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. ప్లస్ దానిలో మనము మల్టీ టాస్కింగ్ చేసుకోలేము, పర్ఫార్మెన్స్ అనేది దీనంత ఉండదు, ఏ ఫీచర్స్ ఉండవు, S Pen సపోర్ట్ ఉండదు. సో ఇవన్నీ ఫీచర్స్ కారణంతో పాటు ఇంతకుముందు పైన చెప్పాను చూసారా, మల్టీ టాస్కింగ్ చేసుకోవడమైనా కానివ్వండి, పెద్ద స్క్రీన్లో చూడడమైనా కానివ్వండి, సో ఇవన్నీ ఫీచర్స్ కారణంగా మనము సామ్సంగ్ ఫోల్డింగ్ ఫోన్స్ని అయితే కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటారు? మీకు ఫోల్డింగ్ ఫోన్స్లో నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.